ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. సరే, ఈసారి నేను డ్రాప్ చేస్తాను, రండి. అయినా ఎంతసేపని వెయిట్ చేస్తారు? అది కాదండి. మీరు మొహమాట పడుతున్నట్టున్నారు. ఏ ఫ్రెండ్ కారు ఎక్కకూడదా? అదేం లేదండి. ఇతను ఇక్కడున్నాడేంటి? ఏమైంది అనుష? ఇతను డ్రాప్ చేస్తానంటున్నారు. వద్దు, వెహికల్ వస్తుందని చెప్తున్నాను. ఇతనికి మంచి పనులు చేయటం వీక్నెస్ అనుకుంటా. సరే వెళ్దాం. ఫోన్ చేసి వెహికల్ ని రావద్దని చెప్తాను. వెరీ గుడ్ అండి, చాలా బాగా చెప్పారు. ప్లీజ్ ఎక్కండి, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. మేము అశోక్ నగర్ వెళ్ళాలి, మీరేమో ఎయిర్పోర్ట్ వైపు వెళ్తున్నారు. వద్దులే, మీరు వెళ్ళండి. పర్లేదండి, కారు ఇలా యూటర్న్ చేసి అశోక్ నగర్కి తీసుకువెళ్తాను. అతని ఇబ్బంది లేదంటుంటే నువ్వింకా ఆలోచిస్తావేంటే? పద వెళ్దాం. ఏ హలో హలో, కార్లో ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానంటే లోపలికి వెళ్తున్నారేంటి? నర్సరీలో మొక్కలు తీసుకెళ్దామని వచ్చామండి. అవి తేవాలనే వెళ్తున్నాము. కొంచెం వెయిట్ చేయండి. ఓ మొక్కలా? మంచిదే, మీరు వెళ్ళండి వెళ్ళండి, వెయిట్ చేస్తా. వెళ్ళండి. మొక్కలంట ఇంట్లో పెంచుకోవడానికి తెచ్చుకుంటున్నారనుకుంటా. చాలా మంచి హ్యాబిట్. ఒకటో రెండు మొక్కలు తెస్తారనుకుంటే ఇన్ని తెస్తున్నారేంటి? ఎన్ని మొక్కలు దేనికండి? మాకు నర్సరీ ఉందండి, ఇక్కడి నుంచి కొత్త మొక్కలు తీసుకువెళ్దామని వచ్చాం. ఇవి కూడా మాతో పాటే కార్లు తీసుకువెళ్ళాలి. నా బండి ఉన్న ట్రాన్స్పోర్ట్ బండి అనుకున్నావా సోడా బుడ్డి? ఇది లగ్జరీ కారే. ఏంటండి అటు చూస్తున్నారు? కార్లో పెట్టొద్దంటారా? అయ్యయ్యో, ఎందుకొద్దండి, ఎక్కించండి, ఎక్కించండి. థ్యాంక్స్ అండి. హలో, డోర్ ఓపెన్ చేయండి. మీకు కూడా ఏమైనా మొక్కలు కావాలంటే చెప్పండి. మా దగ్గర దొరకని మొక్కలుండవండి. ఫారెన్ నుంచి కూడా తెప్పిస్తాం. సిటీలో ఆల్మోస్ట్ అందరి సెలబ్రిటీస్ ఇళ్లల్లో మా మొక్కలే ఉంటాయి తెలుసా? నువ్వు చిన్నప్పుడు మైకినేమన్నా మింగేవేంటే లోడా లోడా వాగుతూనే ఉన్నావు. పల్లవి, మొక్కలు తెద్దాం పదా. ఒక 2 minutes వెయిట్ చేయండి. నా టార్గెట్ మిస్ అయింది. ఈ సోడా బుడ్డి నన్ను టార్గెట్ చేసింది. కర్మరా బాబు, నా కారు మొత్తం పాడైపోయిందిరా దేవుడా. కార్కి కొంచెం మట్టి అవుతుంది. పర్వాలేదండి, మీరు ముందు ఎక్కండి. రండి రండి, కూర్చోండి.
విండో సీట్ పక్కన కూర్చోవడం అలవాటు కదా, అందుకే ఇటువైపు కూర్చున్నా. ఆహా, మీరు ఇక్కడ కూర్చున్నారేంటి? ఏమైంది? ఆహా, అంటే అది అది ఆ, గేర్ వేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. మీరు అటువైపు వెళ్ళి కూర్చోవచ్చు కదా, మీకు కంఫర్ట్గా ఉంటుంది. లేదండి, నాకిక్కడే కంఫర్ట్ గా ఉంది. ఆ, అంటే విండో దగ్గర అంటే మీకు మంచి వ్యూ కూడా కనిపిస్తుంది కదా. ఇక్కడి నుంచి కూడా కనిపిస్తుంది. ఆహా, ఓకే ఓకే ఓకే. పైగా మా చెల్లికి విండో సీట్ అంటే ఇష్టం. నేను ఇక్కడే కూర్చుంటా, మీరేం ఇబ్బంది పడకండి. పెట్టాల్సిన టార్చర్ అంతా పెడుతూ ఇబ్బంది పడద్దంటావంటే సోడా బుట్టి. ఆ? స్టార్ట్ చేయండి, వెళ్దాం. డ్రాప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. 5 minutes లో మొత్తం దించేస్తాం. వెయిట్ చేయండి. అయ్యో పర్వాలేదండి. ఈ నర్సరీలో ఉన్న పూల కన్నా నువ్వే చాలా అందంగా ఉన్నావు. హలో, మేం కష్టపడుతూ ఉంటే మీరిలా చూస్తూ నిలబడతారా? అసలే మీకు హ్యుమానిటీ ఎక్కువ. హెల్ప్ చేయొచ్చు కదా. సరేనండి, సరే. అయ్యో, మీరు తెస్తున్నారేంటి? ఆయనకి హెల్ప్ చేయడం ఇష్టమా నువ్వు కదండి? పర్వాలేదండి, నేనేం ఫీల్ కాను. ఏమండి? చెప్పండి. అది మీ ఫోన్ చరణ్ గారు, ఫాస్ట్ గా రండి, కొన్ని మొక్కలే ఉన్నాయి. నువ్వేంటి నన్నెలా తగులుకున్నావు సోడా బుడ్డి? ఇప్పుడే వస్తానండి. చరణ్ గారు, కార్లో మట్టి క్లీన్ చేస్తానుండండి. అయ్యో పర్వాలేదండి, నేను చేసుకుంటానా. ఇందాకేదో చెప్పబోయారు. అది మీ ఫోన్ నెంబరు ఇచ్చారంటే గనక నేను. అనుష, అమ్మమ్మ కాల్ చేసింది. ఎంగేజ్మెంట్ కోసం ఏవో తీసుకెళ్లాలంట. అర్జెంట్ గా రమ్మంది. రా వెళ్దాం. నా పాలిటీ రాక్షసులో ఉన్నావు కదే, మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వవే. కనీసం ఫోన్ నెంబర్ అడుగుదాం అనుకున్నా పొలోమని అడ్డం వచ్చేస్తున్నావు సోడా బుడ్డి. థ్యాంక్ యూ. మీ సిస్టర్ చెప్పాల్సిన డైలాగ్ నువ్వు చెప్తావేంటే? నీ స్మైలు ఆ ఫీలు చూస్తుంటే కంపరం వస్తుంది. సారీ ఫ్రెండ్స్, నా ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయ్యే బ్యూటీ మీ ముగ్గురులో నాకు కనిపించలేదు. డబ్బు హోదా ఉన్న అహంకారంతో 1 year నుంచి ఏ బ్యూటీని ఓకే చేయకుండా ఇలా అర్థం పర్థం లేని రీజన్స్ చెప్పి టైం పాస్ చేస్తున్నారు. Am I correct? How dare you? Huh? Ever know?
ఇంట్లో మీ మరిదిగారు చేసిన రచ్చ ఎలా వైరల్ అయిందో చూడు. అది రచ్చ కాదు, తను రైట్ అనుకున్నది చెప్పాడు. వారిని వెనకేసుకుని రావాలని చూడకు మేఘనా. నలుగురిలో మన గురించి చర్చ జరగడం మంచిది కాదమ్మా. అది మనకి చెడ్డ పేరు తెస్తుంది. ఏదేమైనా గిఫ్ట్గా ఇచ్చే కారు మిగిలింది, అది చాలు. నాన్ సింక్ లో మాట్లాడతారేంటి అసలు? మీరు కొంచెం మోడల్తో అలా మాట్లాడతావేంట్రా? నువ్వు మేనర్స్ మర్చిపోయి బిహేవ్ చేసావేంటి? వదినకి రాంగ్ అనిపించనిది నీకు రాంగ్ అనిపించింది అన్నయ్య? మీ అన్నయ్యకి బిజినెస్ గురించి తెలుసు కానీ బ్యూటీ గురించి తెలీదు చరణ్. ఆయనకేం చెప్పినా ఎక్కదు. బ్యూటీ గురించి బావకు తెలియదంటావా సిస్టర్? అందుకేగా నీ సిస్టర్ని పెళ్లి చేసుకున్నాను. నా టాపిక్ ని ఈ టాపిక్ తో ముడి పెడుతున్నారేంటి? వదినా, అన్నయ్య జోక్ చేశాడు. జోక్ కాదు, సీరియస్ గానే నన్ను కామెంట్ చేశాడు. బయట జరిగిన ఇష్యూని ఇంట్లోకి తెచ్చి చర్చ పెట్టాడు. అమ్మాయిని అలా హర్ట్ చేయడం కరెక్టా? ఉన్నది ఉన్నట్టు చెప్పకపోతే నేను చరణ్ని కాకుండా పోతానన్నయ్య. ఏ నిజం చెప్పడం తప్ప? తప్పే. ప్రపంచంలో మీకు నచ్చిందే అందం అనుకోవడం తప్పే. అందం అంటే పైకి కనిపించేది కాదు, క్యారెక్టర్కి సంబంధించింది. మీకు నచ్చినట్టు జడ్జిమెంట్ ఇచ్చి అమ్మాయిల్ని బాధ పెట్టొద్దు అంటున్నాను. అంటే నాకు లేడీస్ మీద రెస్పెక్ట్ లేదు అంటారా? అనను, కానీ సెన్సిటివ్ అయిన అమ్మాయిల విషయంలో బ్యూటీ లేదని జడ్జ్ చేయడం తప్పు అంటున్నాను. ప్రతి కూతురు తన తండ్రికి అందంగానే కనబడుతుంది. అమ్మాయి కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదిగినప్పుడు తండ్రికి ఆ అమ్మాయి సాధించిన విజయం ఇంకా అందంగా కనిపిస్తుంది. అప్పుడు మీరనుకున్న ఆ బ్యూటీ ఆ అమ్మాయిలో ఉందా? కష్టపడి చదివిన క్యారెక్టర్లో ఉందా? అయ్యో, మీలో మీరు గొడవ పడకండి బాబు. అన్నగా తమ్ముడికి పద్ధతి మార్చుకోమని సలహా ఇస్తున్నాను. నా మరిది పద్ధతి మార్చుకోడు. వదినా మీరు ఆగండి. అన్నయ్య, ఆర్ట్ ఫిల్మ్ డైరెక్టర్గా నేను అలా చెప్పడం తప్పేం కాదు. ఎందుకంటే మీరు చూసే అందం వేరు, ఒక డైరెక్టర్గా నేను చూసే అందం వేరు. ఫిలింకి సంబంధించి ఒక అమ్మాయి బ్యూటీకి ఇంకా కొన్ని అదర్ క్వాలిటీస్ ఉంటాయి. ఆ ఉద్దేశంతో నేను మాట్లాడిన తప్ప అమ్మాయిలంటే నాకు రెస్పెక్ట్ లేక కాదు. నా దృష్టిలో ప్రతి అమ్మాయి అందమైందే, అద్భుతమైనది. దయచేసి నన్ను అపార్థం చేసుకోకనయ్యా. సరే, కాస్త దూకుడు తగ్గించు. మీ అన్నయ్యకి అర్థమయ్యేలా వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చావు చరణ్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. వదండి. నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు. రే అల్లుడు, అమ్మాయిల అందం గురించి ఇంతగా మాట్లాడే నీకు రేపు ఏ సోడా బుడ్డి కళ్ళతో పెళ్ళంగా వస్తే అప్పుడు నీ పరిస్థితి ఏంట్రా? గోవిందా గోవిందా. థ్యాంక్ యూ. అబ్బా, ఫ్రేమ్లోకి ఇదొచ్చిందేంటి? ఏంటమ్మమ్మా డల్గా ఉన్నావు? మీ మామయ్య పెళ్లి విషయంలో మళ్ళీ డైలమాలో పడ్డాడు పల్లవి. రేపు ఎంగేజ్మెంట్ పెట్టుకుని ఇప్పుడు డైలమా ఏంటి? కౌశిక్ తనకి ఇంకో అమ్మొస్తే తనని అమ్మ అని పిలవను, తనతో మాట్లాడను అని చెప్పాడంట.
అమ్మగా యాక్సెప్ట్ చెయ్యకపోతే వచ్చిన అమ్మాయి మీ మావయ్య ఇద్దరూ సఫర్ అవుతారు కదా. అందుకే గోపి భయపడుతున్నాడు. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేద్దామా వద్దా అని ఆలోచిస్తున్నాడు. అవునా? నువ్వేం టెన్షన్ పడకమ్మమ్మా. మావయ్యతో నేను మాట్లాడతాను, ఉండు. మావయ్య, కౌశిక్ గురించి ఎంగేజ్మెంట్ వద్దు అనుకుంటున్నావా? వాడికి అమ్మ కావాలని పెళ్లి ఆలోచన చేశాను. ఇప్పుడు వాడే అమ్మని యాక్సెప్ట్ చేయనంటే ఏం చేయని చెప్పు. వాడేదో చిన్న పిల్లాడు, ఒక మాట అన్నాడు. నీ నిర్ణయం మార్చుకుంటావా? నువ్వు నిర్ణయం మార్చుకుంటే అక్కడ ఆమె లైఫ్ ఎంత స్ట్రగుల్ అవుతుందో ఆలోచించావా? అంటే ఆమె ఏమైనా పర్వాలేదా? నా ఉద్దేశం, మీ ఉద్దేశం ఏదైనా కానివ్వండి, ఆమె మీరే తన భర్త అని డిసైడ్ అయింది. ఆ రోజు తన బాధని బయట జనాలనే బాణాల్లాంటి మాటల్ని మీతో చెబితే తనతో మీరేం చెప్పి మనసు మార్చారు? నాతో ఏం చెప్పించి తనకి ధైర్యం తెప్పించారు గుర్తుందా? అనవసర భయాలు వదిలేయండి మావయ్య. కౌశిక్ని నేను ఒప్పిస్తాను. ప్లీజ్ మావయ్య, ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయకండి. కౌశిక్ ఒప్పుకుంటే నాకు ఓకే పల్లవి, నాకు ఓకే పల్లవి, నాకు ఓకే పల్లవి, నాకు ఓకే పల్లవి. ఇప్పుడే మీ ముందే ఒప్పిస్తాను, సరేనా? హ్మ్. ఏరా, నీకు అమ్మొద్దా? మ్మ్హ్మ్. అమ్మొస్తే నిన్ను ప్రేమగా చూస్తుంది, ఒక ఫ్రెండ్లా నీతో ఆడుకుంటుంది, బోలెడని కథలు చెప్తుంది. ఆలోచించు. అయినా సరే నాకొద్దు. అది కాదురా, మీ నాన్న జాబ్కి వెళ్ళాక నీకేదైనా అవసరమైతే ఎవరు చేస్తారు? గ్రానీ ఏమో ఓల్డ్ అయిపోయింది, పెళ్ళైతే నేను వెళ్ళిపోతా. అప్పుడు నీకు కావలసినవి ఎవరు చేస్తారు చెప్పు? అనుష ఉందిగా, డోంట్ వరీ. అనుషకి కూడా పెళ్ళైతే వెళ్ళిపోతుంది. అప్పుడు నిన్ను స్కూల్కి ఎవరు రెడీ చేస్తారు? నీతో హోంవర్క్ ఎవరు చేయిస్తారు? డాడీకి ఏమన్నా అయితే నిన్ను ఎవరు చూస్తారు చెప్పు? అయితే మీతో పట్టే నేను వస్తాను. అక్కడికొస్తే మీ నాన్న ఎలా ఉంటాడు చెప్పు? నాన్నను కూడా మీ ఇంటికే తీసుకెళ్దాం. అక్కడ మీరు ఫ్రీగా ఉండలేరురా, నువ్వు స్ట్రగుల్ అవుతావు. అందుకే నాన్నతో ఇక్కడే ఉండి నాన్న నువ్వు బాగా చూసుకోవాలి, సరేనా? ఇప్పుడొచ్చే అమ్మ నిన్ను సొంత బిడ్డలాగా, సొంత అమ్మలాగా నిన్ను చూసుకుంటుంది. నీకే లోటు రానివ్వదు. ప్లీజ్ బంగారం, అమ్మను యాక్సెప్ట్ చేస్తావు కదూ? ఓకే. గుడ్ బాయ్. కానీ ఒక కండిషన్. సరే, ఏంటో చెప్పు. రేపు ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కి, పెళ్లికి నేనే ఫోటోగ్రాఫర్. అలాగే ఆ వీడియోని మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేద్దాం. ఓకే, చేసుకో. ఫంక్షన్ కి వచ్చిన వాళ్ళందరూ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునేలా నువ్వే కేర్ తీసుకోవాలి, ఓకేనా? సరే, మా కిరాక్ కౌశిక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి,
లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, గంట సింబల్ని ప్రెస్ చేయండి అని నేనే చెప్తాను. సరేనా? ఓకే పల్లవి. గుడ్ బాయ్. బాయ్ పల్లవి. మావయ్య ఓకేనా? ఓకే పల్లవి, థ్యాంక్ యూ. ఆగవే, మావయ్యని ఫోర్స్ గా ఎందుకు కన్విన్స్ చేశావ్? కౌశిక్ గాడి గురించి అలా అన్నాడా? ఇప్పుడు కౌశిక్ కూడా పెళ్లికి ఓకే చెప్పాడు కాబట్టి ఆల్ క్లియర్. నీ మాటల్లో ఏదో మ్యాజిక్ ఉంది. దేన్నైనా మాటలతోనే సాల్వ్ చేస్తావు. దట్ ఈస్ అను పల్లవి. కానీ మావయ్య కౌశిక్ కోసం పెళ్లి కొప్పుకున్నాడు. మరి పెళ్ళయ్యాక మావయ్య అత్తయ్యల మధ్య నిజమైన ప్రేమ ఉంటుందా? ఎందుకుండదు? స్వచ్ఛమైన ప్రేమ ఎప్పటికీ నిలుస్తుంది. అది మావయ్య వాళ్ళ మధ్య ఉంది. అయినా ఈ ప్రేమ గురించి నీకేం తెలిసే? వదిలే. స్వచ్ఛమైన ప్రేమ ఎప్పటికీ నిలుస్తుంది. స్వచ్ఛమైన ప్రేమ ఎప్పటికీ నిలుస్తుంది. స్వచ్ఛమైన ప్రేమ ఎప్పటికీ నిలుస్తుంది. స్వచ్ఛమైన ప్రేమ ఎప్పటికీ నిజమా కలవరమేమో బహుశా కదిలి కథలా తోచెనుగా ఈ వరస. అరరే అరరే మనసుకు ముందే తెలుసా, తెలిసి తనలో తనకి తగువే తగునా. మన కోసం అంటూ ఆ దేవుడు ఒక అబ్బాయిని ఎక్కడో ఒక చోట పుట్టించే ఉంటాడు. వాడొక అద్భుతం అన్నట్టు ఉంటాడు. వాణ్ణి చూడాలని మన గుండె పదే పదే కొట్టుకుంటూ ఉంటుంది. ఈ ప్రపంచంలో ఏ మూలున్నా సరే మన హార్ట్లో స్థానం కోసం పరిగెత్తుకుంటూ వస్తుంది మావా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.